ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి రోజు టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. మహిళా సభ్యులకు హోంమంత్రి అనిత, గిరిజన మంత్రి సంధ్యారాణి నేతృత్వంలో టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. ఈ పోటీలో మంత్రి సంధ్యారాణి టీం విజయం సాధించింది. పురుష సభ్యుల్లో మంత్రి అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీమ్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ పోటీ కొనసాగింది. ఇందులో బుచ్చయ్య చౌదరి టీం గెలిచింది. పురుష, మహిళా సభ్యులకు సైతం టగ్ ఆఫ్ వార్ పోటీని నిర్వహించారు. అయితే ఈ పోటీల్లో పురుష ఎమ్మెల్యేలపై మహిళా సభ్యులు విజయం సాధించారు. బాల్ వదిలేరు. మరి కొడుతున్నారు. మీరు మమ్మల్ని గుర్తించినందుకు ఎల్లవేళ మీకు కృతజ్ఞతలు ఉంటాం. ఫ్యామిలీ గీళ్ళు మాది ఉండవా పట్టాడే. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆడుకున్నాం. 83లో ఫస్ట్ టైం హైదరాబాద్ లో స్పోర్ట్స్ కాంపిటీషన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఎప్పుడూ నిత్యం కూడా ఉదయం లేచిన దానికి రాత్రి పడుకునే వరకు ప్రజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాం. మనం కూడా సరదాగా 3 రోజులు అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి 3 కార్యక్రమాలు రోజు కడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక నూతన సాంప్రదాయం కాదు, కానీ సాంప్రదాయం కొనసాగించడం కోసం మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ